హాయ్ టు ఆల్. ఇప్పుడు మన రెగ్యులర్గా కార్లు తోలే వాళ్ళంతా వాన పడుతూ ఉన్నప్పుడు వైపర్ని యూజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా వాన పడేటప్పుడు ఒక లిమిట్కి మించి ఎక్కువ వాన పడేటప్పుడు నేనైతే అంత ఇంట్రెస్ట్ చూపించను. ఆ వానలో వెళ్ళాల్సినంత పనే ఉంది అని ఆలోచిస్తా. అలా కాకుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు వైపర్ ఒకసారి విండ్షీల్డ్ని క్లీన్ చేసింది కదా, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వేస్తే కంటిన్యూగా ఇలా కంటిన్యూగా ఇలా క్లీన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వేసారంటే ఇలా ఉంటుంది. ఇలా ఉంది. థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోయారు మీరు అంటే వాన ఎక్కువ పడుతుంది. అప్పుడు మన విండ్షీల్డ్ని తొందరగా క్లీన్ చేసే ప్రాసెస్లో మనకేమవుతుందంటే, ఈ విండ్షీల్డ్ మీద స్క్రాచెస్ అనేవి పడతాయి. ఆ స్క్రాచెస్ మీకు డే టైం మామూలుగానే ఉంటుంది, కానీ నైట్ టైం జర్నీ చేసేటప్పుడు ఆపోజిట్ కార్వి కానీ, బైక్ కానీ, లారీ కానీ, ఎనీ వెహికల్, దాని లైటింగ్ మన మీద పడినప్పుడు మన ఆ గ్లాస్ మీద స్క్రాచెస్ పడి ఉన్నాయి కదా, అక్కడ నుంచి లైట్గా బ్లర్ అనేది కనబడుతూ ఉంటుంది. అంటే మనకి నైట్ టైం విజిబిలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. సో అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ వైపర్ యూజింగ్ అనేది ఈ ఫస్ట్ స్టెప్లో పెట్టుకోండి. లేదు కొంచెం వాన గట్టిగా పడుతుంది అంటే సెకండ్ స్టెప్లో పెట్టుకోండి. థర్డ్ స్టెప్లోకి వెళ్ళే అంత రెయిన్ పడేటప్పుడు, అంటే ఎక్కువ వాన పడేటప్పుడు, దయచేసి మీ జర్నీని కొంచెం ఎక్కడన్నా కొంచెం ఆపుకొని వాన తగ్గిన తర్వాత వెళ్ళటం ఉత్తమం. అలాగా వెళ్ళటం వల్ల మీకు ఇంకొక ఉపయోగం ఏంటంటే, రోడ్ల మీద ఈ వానలు పడినప్పుడు ఎక్కడ రోడ్డు డ్యామేజ్ అయింది ఏంటనే దాని గురించి మనకి క్లియర్గా తెలియదు. సో అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. అలాగా ఏ ప్రమాదానికి గురవ్వకుండా మనం సేఫ్గా ఇంటికి వెళ్తాం. సో ఎక్కువ వాన పడేటప్పుడు తెలియని రోడ్లో జర్నీ కూడా చేయకపోవటమే మంచిది. థ్యాంక్ యూ.